హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ చాప్టర్లో క్వశ్చన్ నెంబర్ 15. ఒకసారి మనం ఆ క్వశ్చన్ని మనం చూద్దాం. సో ఇది క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్వశ్చన్ కంటే ముందు అండ్ ఈ క్వశ్చన్ తర్వాత ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 17th క్వశ్చన్ వరకు అండ్ 14th క్వశ్చన్ వరకు, ఇవన్నీ ఒక ఫార్మాట్లో ఉంటాయి. ఒక విజన్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ అనేలాగా ఆ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. కానీ 15th క్వశ్చన్ ఏదైతే ఉందో, నా జీవితంలో ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో అది ఇదే అనే రకంగా ఉంటుంది 15th క్వశ్చన్, మిగతా క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన తర్వాత. సో అది ఎందుకు అలా ఉంటుందంటే, ఈ క్వశ్చనే తేడా క్వశ్చన్, కానీ మంచి క్వశ్చన్. అదేంటి సార్ అంటే, ఇది తేడా క్వశ్చన్ ఎందుకైందో మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో నుంచి ఒక కేసుని తీసుకొని ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాన్ని 15th క్వశ్చన్గా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో ఇలా చేయకుండా ఆ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అనే కాన్సెప్ట్ని బుక్లో కూడా ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత ఆ డిఫరెంట్ కేసెస్ని, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఈ 15th క్వశ్చన్కి ముందు కానీ తర్వాత కానీ ఇన్కార్పొరేట్ చేసుకుంటే మీకు అది అర్థమయ్యేది. అలా కాకుండా జస్ట్ ఒక క్వశ్చన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం వల్ల అది తేడా క్వశ్చన్ అయింది, లేకపోతే కాన్సెప్చువల్గా మంచి క్వశ్చన్. సో అది తేడా క్వశ్చన్ కానీ మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇది రీజన్. సో ముందు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనే దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఎందుకంటే సరే మిగతా క్వశ్చన్స్ అన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇది ఒకటే ఒకలాగా ఉంది, ఏంటిది అసలు ఈ చాప్టర్కి సంబంధించిందేనా అనే రకంగా ఉంది అనేది చాలామందికి వచ్చే ఒపీనియన్. ఈ క్వశ్చన్ వదిలేద్దాంలే, మిగతా 17 క్వశ్చన్స్ మనకు వచ్చినాయి కదా, అలానే చేద్దాం అనే థాట్లో ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. మీరు లాస్ట్కి వచ్చేసరికి మీకే అర్థమవుతుంది, ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ వస్తే మనకు బెటర్ అనే రేంజ్లో ఉంటుంది క్వశ్చన్. సో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసే ముందు మనకు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఎందుకంటే నాన్ సింక్లో తీసుకొచ్చిన క్వశ్చన్ కాబట్టి మీకు ముందు దీనికి సంబంధించిన కొన్ని బేసిక్స్ తెలియాలి. ఫస్ట్ నేను ఆ బేసిక్స్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత క్వశ్చన్స్కి కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా వచ్చేసరికి మీకు మొత్తం అర్థమైపోతుంది. అంటే ఎలా అంటే, ఓ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లో అరే ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం క్లియర్ ఉంటుంది. సో అలానే ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి. అవి వస్తున్నప్పుడు ఇవన్నీ ఇన్ని నేర్చుకోవాలా అన్నట్టు అనిపిస్తుంది. కానీ చెప్పినా కదా, క్లైమాక్స్కి వచ్చేసరికి అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎగ్జామ్లో కూడా ఇదే క్వశ్చన్ రావాలి అనే రేంజ్లో అంత ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆ బేసిక్స్ ఏంటి సార్ అంటే, ఇవి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5. సో ముందుగా గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. ఇది అందరికి తెలుసు. ఇది మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ బేసిక్. సార్ ఇది తెలిసిన విషయాన్ని మళ్ళీ ఏంది సార్ తెలుసుకోవడం అంటే, అర్థమవుతుంది. చెప్పిన కదా, ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అవుతాయి, అర్థమవుతుంది, తొందరపడద్దు. ఆ తర్వాత సెకండ్ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అండ్ పర్చేస్డ్ గుడ్ విల్. ఇది జాగ్రత్తగా వినాలి. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అంటే ఏంటి, పర్చేస్డ్ గుడ్ విల్ అంటే ఏంటి? ముందు మనం సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఉన్న ఫేమ్ మనందరికి తెలుసు.
ఫస్ట్ డే ఫస్ట్ షో సంధ్యాలో చూడాలి, రీ రిలీజ్ టికెట్లు కావాలి, అక్కడనే చూడాలి. సెలబ్రేషన్ అంటే అదే. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అండి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ సెలబ్రేషన్స్ ఇంకా దాన్ని మించింది లేదు అనే రేంజ్లో హైప్ వెళ్ళిపోయింది. అండ్ అది రియాలిటీ కూడా. సో ఇప్పుడు దానికి ఉన్న ఫేమ్, ఆ రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది? వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి అది డే బై డే అది ఇంక్రీజ్ అవుతూ ఆడియన్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళు అక్కడ ఇస్తూ సినిమా వైబ్ని వాళ్ళు తీసుకొచ్చారు. రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలాగా, ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా అది పెట్టారు. అందుకనే ఇప్పుడు మనం క్రాస్ రోడ్లో టికెట్ కావాలి అని అనుకుంటాం. సో అలా కాకుండా రెస్ట్రిక్షన్స్ ఉండుంటే మనకు వేరే థియేటర్ మనం ఆప్షన్ తీసుకుంటాం. సో ఇప్పుడు క్రాస్ రోడ్స్లో థియేటర్ అనగానే హైప్ ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. సో ఇది ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. అంటే వాళ్ళ బిజినెస్లో, అంటే వాళ్ళ బిజినెస్ ద్వారా, వాళ్ళ ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకున్న గుడ్ విల్, ఆ రెప్యుటేషన్, ఆ ఫేమ్, ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. అంతే, సింపుల్. అంటే మన ఒక బిజినెస్ వాళ్ళ ఆపరేషన్స్, వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళ సర్వీసెస్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫేమ్, రెప్యుటేషన్, కస్టమర్ రిలేషన్షిప్, ఇవి ఏవైతే ఉన్నాయో అదే సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. నెక్స్ట్ పర్చేస్డ్ గుడ్ విల్. పర్చేస్డ్ గుడ్ విల్ అంటే ఏంటి? ఇప్పుడు కామర్స్ గ్యారేజ్ ఉంది. కామర్స్ గ్యారేజ్ ప్లాన్ చేస్తుంది సంధ్యా థియేటర్ని కొనడానికి. సో ఇప్పుడు సపోజ్ సంధ్యా థియేటర్ అసెట్స్ మొత్తం 10 crore ఉన్నాయి అండ్ లయబిలిటీస్ 2 CR ఉన్నాయి. ఎగ్జాంపుల్, థియేటర్ అసెట్స్ ఎంత? 10 CR, లయబిలిటీస్ 2 CR. ఇప్పుడు మేము కామర్స్ గ్యారేజ్ దాన్ని పర్చేస్ చేయాలి అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఉంటుంది? 8 CR. ఎలా? 10 CR మైనస్ 2 CR. సో అసెట్స్ 10 CR, 2 CR లయబిలిటీస్. సో డిడక్ట్ చేసిన తర్వాత పర్చేస్ కన్సిడరేషన్ మనకు 8 CR వస్తుంది. సో కామర్స్ గ్యారేజ్ 8 CR పే చేసి సంధ్యా థియేటర్ని పర్చేజ్ చేస్తుంది. సో ఇది బేసిక్. కానీ ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు మనకు సేల్ చేసినప్పుడు 8 CRకి సేల్ చేస్తారా? లేదు, 8 CR కంటే ఎక్కువనే ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది సార్ అంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే సపోజ్ ఇప్పుడు 8 CR కాస్త 11 CR అయింది అనుకోండి, లేకపోతే 10 CR అయింది, 11 CR అయింది, అంటే ఎనీ అమౌంట్ ఎక్సెస్ దెన్ 8 CR అయితే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంది సార్? ఎందుకు పే చేస్తున్నాం మనం ఎక్స్ట్రా అంటే అది గుడ్ విల్. ఎందుకు? ఇప్పుడు నేను సంధ్యా థియేటర్ మేము పర్చేజ్ చేసిన తర్వాత డే 1 నుంచి ఆటోమేటిక్గా ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓనర్ని చూసి రారు. ఓనర్ కామర్స్ గ్యారేజా, జనతా గ్యారేజ్ అనేది వాళ్ళు చూడరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మా హీరో సినిమా, మేము TFI కట్టు బానిసలం, మా హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు పెట్టాలి, ఎట్లయినా సంధ్యాలో సినిమా చూడాలి, స్టేటస్ స్నాప్లు పెట్టాలి, ఇది పంచాయతీ. అంతేగాని ఓనర్ ఎవరైతే వాళ్ళకేంది. కాబట్టి ఇప్పుడు సంధ్యా థియేటర్ ఓనర్ ఏమంటాడు మనకు సేల్ చేసేటప్పుడు? ఇప్పుడు నీకు డే 1 నుంచి నీకు బిజినెస్ జరుగుతుంది, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కస్టమర్స్ రావడానికి మేము ఎన్నో ఇయర్స్ నుంచి మేము కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చినాం. కానీ ఇప్పుడు నీకు అదేం లేకుండా నీకు ఆటోమేటిక్గా నీకు కస్టమర్స్, ఆడియన్స్ అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. సో ఇప్పుడు నీకు డే 1 నుంచి ప్యూర్ బిజినెస్సే, లాస్ అనేది ఉండదు, ఇబ్బంది అనేది ఉండదు. సో దానికోసం, సో అందుకోసం ఆ ఎక్స్ట్రా అమౌంట్ని థియేటర్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. సో అదే గుడ్ విల్. అంటే ఆటోమేటిక్గా మనకు పర్చేస్ కన్సిడరేషన్ ఫస్ట్ కేసులో వచ్చింది 8 CR. కానీ ఆ తర్వాత మనం సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనకు 8 CR కంటే ఎక్కువ ఉంది. అదేంటంటే ఆ ఎక్సెస్ ఉన్న అమౌంట్ని మనం గుడ్ విల్ అంటాం. సో ఆ అమౌంట్ ఎందుకు పే చేస్తాం కూడా రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థమైందని అనుకుంటాం. సో ఇది పర్చేస్డ్ గుడ్ విల్. అంటే ఇప్పుడు కామర్స్ గ్యారేజ్ సంధ్యా థియేటర్ని పర్చేస్ చేస్తున్నప్పుడు ఆ 8 CR కంటే ఎక్సెస్లో అమౌంట్ ఏదైతే పే చేస్తుందో, సపోజ్ 2 CR పే చేస్తుంది అనుకో, ఆ 2 CR గుడ్ విల్, అంటే పర్చేస్డ్ గుడ్ విల్. మనం గుడ్ విల్ని మనం పర్చేస్ చేస్తాం. 3 CR పే చేస్తే 3 CR ఇస్ ద పర్చేస్డ్ గుడ్ విల్.
సో అర్థమైందని అనుకుంటున్నాం. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అండ్ పర్చేస్ గుడ్ విల్ జాగ్రత్తగా వినాలి, ఆగమవ్వద్దు. సో ఇప్పటికి మనకు 2 బేసిక్స్ అయిపోయినాయి. ఫస్ట్ గుడ్ విల్, ఇంటాంజిబుల్ అసెట్. సెకండ్ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అండ్ పర్చేస్డ్ గుడ్ విల్. నెక్స్ట్ థర్డ్ బేసిక్ ఏంటంటే AS26. AS26 అసలు ఏఎస్ అంటే ఏంది సార్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్. అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే ఏంది సార్ అంటే సింపుల్గా చెప్పాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్కి సంబంధించి నువ్వు ఒక ఐటమ్ని నువ్వు ఎలా రికార్డ్ చేయాలి, ఎప్పుడు రికార్డ్ చేయాలి, అసలు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా ప్రజెంట్ చేయాలి అని మొత్తం ఒక గైడ్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉందో అది దాన్ని మనం ఏఎస్ అంటాం, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో మనకు ఇప్పుడు రిలవెంట్ ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్ AS26 ఈ క్వశ్చన్కి. ఎందుకంటే AS26 డీల్స్ విత్ ఇంటాంజిబుల్ అసెట్స్. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్ కదా. సో ఫస్ట్ పాయింట్, సార్ గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్ అనే పాయింట్ ఎందుకు చెప్పారు సార్ అంటే ఇందుకోసం. ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు సినిమా. AS26. సో AS26 ఇంటాంజిబుల్ అసెట్స్ గురించి డీల్ చేస్తుంది. సో AS26లో మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ చూద్దాం. సో AS26 రికగ్నిషన్ క్రైటీరియా. రికగ్నిషన్ క్రైటీరియా అంటే ఏంటంటే ఒక ఐటమ్ని మనం, ఒక ఫైనాన్షియల్ ఐటమ్ని మనం ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అంటే బుక్స్లో రికార్డ్ చేయడానికి అది ఎప్పుడు ఎలిజిబుల్ అవుతుంది, ఎప్పుడు క్వాలిఫై అవుతుంది, అండ్ క్వాలిఫై అయిన తర్వాత దానిని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది రికగ్నిషన్ క్రైటీరియా. సో ఈ 3 పాయింట్స్ ఒకసారి మీరు చూడండి. అంటే ఇప్పుడు అర్థం చేసుకునే అంత ఫోకస్ స్ట్రెస్ పెట్టద్దు, సింపుల్గా అర్థం చేసుకోండి, ఆ తర్వాత కనెక్ట్ అయిపోతాయి అన్నీ. సో ఫస్ట్ ఏంటి, రికగ్నిషన్ క్రైటీరియాలో ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనం ఇంటాంజిబుల్ అసెట్ని మనం ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో ఫస్ట్ది, ఇట్ ఈస్ ప్రాబబుల్ దట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ దట్ ఆర్ అట్రిబ్యూటబుల్ టు ద అసెట్ విల్ ఫ్లో టు ద ఎంటర్ప్రైజ్. సో ఒక ఇంటాంజిబుల్ అసెట్ ఉంది అండ్ ఇంటాంజిబుల్ అసెట్ మన దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ బిజినెస్కి ఫ్యూచర్లో మనకు ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది వస్తుంది దాని ద్వారా అనేది ఫస్ట్ పాయింట్. సో దీని మీద ఫోకస్ లేదు, మనకు కావాల్సిన ఫోకస్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ మీద, ఈ క్వశ్చన్కి రిలవెంట్. సెకండ్ పాయింట్ ఏంటి, కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ అండ్ ఇంటాంజిబుల్ అసెట్ షుడ్ బి మెజర్డ్ ఇనిషియల్లీ ఎట్ కాస్ట్. ఈ 2 పాయింట్స్ మీకు ఇంపార్టెంట్. సో జస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంతే, స్టేట్మెంట్ చదువుతున్నాం, ఆ తర్వాత కనెక్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ అండ్ ఇంటాంజిబుల్ అసెట్ షుడ్ బి మెజర్డ్ ఇనిషియల్లీ అట్ కాస్ట్. సో ఇది చూసారు కదా అంతే, తర్వాత మళ్ళీ టైం వచ్చినప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాం. సో ఆ తర్వాత 4 పాయింట్స్ అయిపోయినాయి బేసిక్స్లో, 4 బేసిక్స్ అయిపోయినాయి. 5th వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఇది మీరు ఇంతకుముందు ఉన్న క్వశ్చన్స్లో స్టార్టింగ్ చేసిన పాయింట్ అది. సో చెప్తా దాని గురించి కూడా. సారీ, ఇప్పుడు ఇక్కడ గుడ్ విల్ రేస్డ్ అండ్ రిటర్న్ ఆఫ్. సో 4th పాయింట్ మనకు మిస్ అయిపోయింది. సో 4th పాయింట్ ఏంటి, గుడ్ విల్ రేస్డ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే క్వశ్చనే అది, గుడ్ విల్ రేస్డ్ అండ్ రిటర్న్ ఆఫ్ సిచ్యువేషన్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ గుడ్ విల్ రేస్డ్ అంటే అర్థం అవ్వాలి. గుడ్ విల్ రేస్డ్ అంటే గుడ్ విల్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ప్రజెంట్ చేయడం, చూపించడం, ఇంట్రొడ్యూస్ చేయడం, అది గుడ్ విల్ రేస్డ్. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఎలిమినేట్ చేయడం, అంతే సింపుల్. గుడ్ విల్ రేస్డ్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం దాన్ని చూపించడం, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఎలిమినేట్ చేయడం, అంతే. సో టోటల్గా మనకు 5 బేసిక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోయినాయి. ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. సో ఇప్పుడు ఇక్కడ గుడ్ విల్ రేస్డ్ అండ్ రిటర్న్ ఆఫ్ అంటే మీకు చెప్పాను కదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం గుడ్ విల్ని చూపించడం, అండ్ రైట్ ఆఫ్ అంటే గుడ్ విల్ ఎలిమినేట్ చేసేయడం. ఒక్కసారి ఇప్పుడు మనం క్వశ్చన్ని చూస్తే గుడ్ విల్ అనేది ఏంటి, అసెట్, ఇంటాంజిబుల్ అసెట్. ఏ అసెట్ అయినా మనకు బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ వస్తుంది, అసెట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకు గుడ్ విల్ అనేది ఉందా, లేదు. సో అందుకు మనోడు ఏం చెప్తున్నాడు, గుడ్ విల్ రైజ్డ్ అంటే
నువ్వు గుడ్ విల్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తీసుకోరా అనేది ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ రిటర్న్ ఆఫ్ అంటే గుడ్ విల్ని రైట్ ఆఫ్ చేసేయి బుక్స్లో నుంచి అనేది సెకండ్ స్టేట్మెంట్. గుడ్ విల్ రైజ్డ్ అండ్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. సో ఇప్పుడు ఫస్ట్ గుడ్ విల్ రైజ్డ్ దీనికి సో మనం గుడ్ విల్ రైజ్డ్ అంటే ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తీసుకొని రావడం అంటే ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ప్రజెంట్ చేయడం అంటే ఏంటి, ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఏంటి, దాని ఎంట్రీని మనం పాస్ చేయడం. ఏ ఐటమ్ అయినా ఏ ఫైనాన్షియల్ ఐటమ్ అయినా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే దాని జర్నల్ ఎంట్రీ పాస్ అయిందో. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ అదే కదా అకౌంటింగ్ సైకిల్లో. ఫస్ట్ స్టేజ్ జర్నల్ ఎంట్రీ పాస్ అవ్వాలి. అయిన తర్వాత ఫర్దర్ స్టేజెస్కి వచ్చి ఫైనల్గా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అంటే బ్యాలెన్స్ షీట్, P&L రిలవెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే మనం జర్నల్ ఎంట్రీ పాస్ చేయాలి. సో ఇప్పుడు గుడ్ విల్ రైజ్డ్ అంటే గుడ్ విల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు గుడ్ విల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే గుడ్ విల్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం ప్రజెంట్ చేస్తాం. సో ఎంట్రీ ఏమవుతుంది, గుడ్ విల్ అకౌంట్ డెబిట్. సో గుడ్ విల్ అకౌంట్ని మనం డెబిట్ చేస్తాం. సో గుడ్ విల్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తామంటే గుడ్ విల్ అనేది అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం దాన్ని డెబిట్ చేస్తాం. ఇది ఏంటంటే ఇది మోడర్న్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. సో ట్రెడిషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్ కాదు, మోడర్న్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్ ప్రకారం అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం డెబిట్ చేస్తాం. సో గుడ్ విల్ అకౌంట్ మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఇప్పుడు గుడ్ విల్ వస్తుంది. గుడ్ విల్ అనేది అసెట్ ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వస్తుంది కాబట్టి అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గుడ్ విల్ అకౌంట్ మనం ఏం చేస్తాం, డెబిట్. అండ్ ఇప్పుడు ఈ గుడ్ విల్ ఎవరిది, పార్ట్నర్స్. ఏ పార్ట్నర్స్ది, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్. టు ఏ క్యాపిటల్ అకౌంట్, టు బి క్యాపిటల్ అకౌంట్. అర్థమైనా? సో గుడ్ విల్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తున్నాం, సో ఫస్ట్ ఈ ఎంట్రీ దేనికి గురించి, గుడ్ విల్ రైజ్డ్. గుడ్ విల్ రైజ్డ్లో ఫస్ట్ మనం ఎంట్రీ పాస్ చేస్తున్నాం. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్. గుడ్ విల్ అకౌంట్ ఎందుకు డెబిట్ అయింది, గుడ్ విల్ అనేది అసెట్. సో అసెట్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం తీసుకొస్తున్నాం. సో ఇక్కడ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం డెబిట్ చేయాలి. సో గుడ్ విల్ అకౌంట్ ఈస్ డెబిటెడ్. నెక్స్ట్ ఈ గుడ్ విల్ ఎవరిది, ఓల్డ్ పార్ట్నర్స్ది. అంటే ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన గుడ్ విలే కదా. సో టు ఏ అండ్ టు బి. సో ఆ షేర్ ఎవరికి వెళ్తుంది, ఏకి బీకి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సో ఇక్కడ ఇప్పుడు ఏ ఎందుకు డెబిట్ ఏ ఎందుకు క్రెడిట్ అయింది, బి ఎందుకు క్రెడిట్ అయింది అంటే ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం క్రెడిట్ చేస్తాం. సో ఈ షేర్ ఎవరిది, ఏ అండ్ బి. సో ఈ గుడ్ విల్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళ అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది కాబట్టి వీళ్ళ క్యాపిటల్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో క్యాపిటల్ ఇంక్రీజ్ అయినప్పుడు క్రెడిట్. ఎవరన్నా ఈ రూల్స్కి సంబంధించి డౌట్ ఉంటే నేను ఆ రూల్స్ని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో దాంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మోడర్న్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎంట్రీ మీద ఫోకస్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు డెబిట్. సో గుడ్ విల్ అకౌంట్ డెబిట్. వీళ్ళ క్యాపిటల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి క్రెడిట్. సో టు ఏ క్యాపిటల్, టు బి క్యాపిటల్. సో ఇది ఎంట్రీ. సో ఇప్పుడు గుడ్ విల్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. గుడ్ విల్ రైజ్డ్ అన్నాం, వచ్చేసింది, రైజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇక్కడ అమౌంట్ ఏం రాస్తాం, అమౌంట్ ఏంటి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి అయితే తీసుకొచ్చేసినాం కానీ నార్మల్ ఎంట్రీ అంటే ఓన్లీ ఎంట్రీతోని డెబిట్ అండ్ క్రెడిట్తోని అయిపోతుంది కదా, మనకి అమౌంట్ కూడా కావాలి. సో ఇక్కడ గుడ్ విల్ అకౌంట్లో డెబిట్ సైడ్ అమౌంట్ ఏం రాస్తాం అండ్ ఏ క్యాపిటల్ అకౌంట్ అండ్ బి క్యాపిటల్ అకౌంట్ దగ్గర క్రెడిట్లో అమౌంట్ ఏం రాస్తాం అనేది క్వశ్చన్. సో అదే మనం ఇక్కడ చూసినప్పుడు ఆ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ 5th పాయింట్ ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ ఇక్కడ.
క్వశ్చన్లో ఇక్కడ చూస్తే ఇది చూడాలి. C was admitted as a partner on the condition that he would pay 20,000 as capital. Goodwill was to be valued at 3 years purchase of the average of 4 years profits. అది సో 4 years ప్రాఫిట్స్ ఉంది, దాన్ని యావరేజ్ చేసి 3 years పర్చేస్ ప్రైస్కి గుడ్విల్ని వాల్యూ చేయమని చెప్తాం. సో అదే మనం ఇక్కడ, సో ఇది మీకు అందరికి తెలిసింది, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 4 years ప్రాఫిట్ డివైడెడ్ బై 4. సో మనకి యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసింది. ఆ తర్వాత గుడ్విల్ కంప్యూట్ చేస్తాం. ఎలా? యావరేజ్ ప్రాఫిట్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఇయర్స్ పర్చేస్ ఎంత? 3. యావరేజ్ ప్రాఫిట్ మనం కంప్యూట్ చేసాం 12,000. సో 12,000 మల్టిప్లైడ్ బై 3, గుడ్విల్ 36,000. సో ఈ 36,000ని ఇక్కడ మనం గుడ్విల్ ఏదైతే మనం ఫైండ్ చేసినాం, ఎంట్రీ రాసినామో గుడ్విల్ రైజ్డ్ అప్పుడు, సో ఇక్కడ గుడ్విల్ అకౌంట్ డెబిట్ దగ్గర ఇక్కడ మనకి 36,000 వస్తుంది. అండ్ మరి A అండ్ B దగ్గర ఏమొస్తుంది సార్ అంటే వాళ్ళ రేషియో ఏంటి? క్వశ్చన్లో మనకి ఇచ్చింది 3:2. సో 36,000ని 3:2లో దాన్ని మనం డివైడ్ చేస్తాం. సో ఇది గుడ్విల్ రైజ్డ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సినిమా అయిపోలేదు, ఉంది. ఏం జరుగుతుంది అనుకోవద్దు, క్లారిటీ వస్తుంది. నేను చెప్తున్నా, క్లారిటీ వస్తుంది, టెన్షన్ పడద్దు. నెక్స్ట్ గుడ్విల్ రిటర్న్ ఆఫ్. గుడ్విల్ రిటర్న్ ఆఫ్ అన్నప్పుడు గుడ్విల్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇంతకుముందు గుడ్విల్ రైజ్డ్లో గుడ్విల్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ చేస్తాం. ఇప్పుడు మనం రైట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి, అంటే బుక్స్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని క్రెడిట్ చేస్తాం. సో టు గుడ్విల్. ఇంతకుముందు గుడ్విల్ అకౌంట్ డెబిట్ చేస్తాం, కానీ ఇక్కడ మనం దాన్ని రైట్ ఆఫ్ చేస్తున్నాం, అంటే ఎలిమినేట్ చేస్తున్నాం కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నప్పుడు డెబిట్ చేసినాం క్రెడిట్ చేస్తాం, క్రెడిట్ చేసినా డెబిట్ చేస్తాం. సో ఇది క్లియర్. అంటే ఇంతకుముందు ఫస్ట్ రైజ్డ్లో ఆగమన, గుడ్విల్ ఆగమనం అది. ఇక్కడ గుడ్విల్ రిటర్న్ ఆఫ్లో నిమజ్జనం. సో రైజ్ చేసినప్పుడు మనం పందిరి నుంచి తీసుకొస్తాం, పందిరిలో పెడతాం. మరి నిమజ్జనం మళ్ళీ పందిరిలోనే వేస్తామా? కాదు కదా. సో అందుకు ఇది. సో టు గుడ్విల్ డెబిట్ చేసింది, క్రెడిట్, డన్. కానీ ఇక్కడ డెబిట్లో ఏమొస్తాయి? డెబిట్లో A, B, C. A క్యాపిటల్ అకౌంట్, B క్యాపిటల్ అకౌంట్, C క్యాపిటల్ అకౌంట్, ముగ్గురిది వస్తుంది. సో ముగ్గురిది ఎందుకు వస్తుంది సార్? పైన ఇద్దరిది వచ్చింది, ఇక్కడ ముగ్గురిది ఎందుకు వస్తుంది అంటే, మనం ఫస్ట్ గుడ్విల్ రైజ్ చేసినప్పుడు, అంటే సంధ్యా థియేటర్ పర్చేస్ చేయనప్పుడు గుడ్విల్ ఎవరిది? అక్కడ ఉన్న ఓనర్స్ది, అంటే A అండ్ B. సో వాళ్ళది. సో వాళ్ళ గుడ్విల్ మనం చూసినప్పుడు అది వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరి మధ్య డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో పార్ట్నర్ జాయిన్ అవుతున్నాడు. ఇంకో పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు ఆ గుడ్విల్ని ఈ పార్ట్నర్ కూడా, న్యూ పార్ట్నర్ కూడా ఎంజాయ్ చేస్తాడు కాబట్టి, సో ఇదేంటి? సో వీళ్ళ రేషియోలో అంటే Cని కూడా మనం తీసుకొని రైట్ ఆఫ్ చేస్తాం. సో ఒక్కసారి ఈ కన్ఫ్యూజన్కి అన్నిటికీ క్లారిటీగా ఇప్పుడు మీకు ఎంట్రీ ఇక్కడ రాసిన చూడండి. సో గుడ్విల్ రైజ్డ్, గుడ్విల్ రిటర్న్ ఆఫ్. సో గుడ్విల్ రైజ్డ్లో గుడ్విల్ అకౌంట్ డెబిట్ 36,000 మనం కంప్యూట్ చేసిన అమౌంట్, అండ్ A క్యాపిటల్ అకౌంట్, B క్యాపిటల్ అకౌంట్, ఇది వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అండ్ గుడ్విల్ రిటర్న్ ఆఫ్ A క్యాపిటల్ అకౌంట్, B క్యాపిటల్ అకౌంట్, C క్యాపిటల్ అకౌంట్ టు గుడ్విల్ అకౌంట్ 36,000 ఫుల్ అమౌంట్ 36. ఇక్కడ వచ్చేసరికి A అండ్ Bలో డివైడ్ అవుతుంది, అండ్ ఇక్కడ ABC ముగ్గురులో డివైడ్ అవుతుంది. ఇది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 7:5:4. ఇది ఓల్డ్ రేషియో. క్లియర్? ఇప్పుడు అంతే. ఈ క్వశ్చన్కి సంబంధించి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఇఫ్ గుడ్విల్ ఇస్ రైజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్కి సంబంధించిన ఎంట్రీ. సో మనం గుడ్విల్ రైజ్ చేసినాం అండ్ రైట్ ఆఫ్ చేసినాం. సో ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్లో ఏమడిగాడు? ఇంకా పాస్ట్ జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఒక్కసారి మనం క్వశ్చన్ని చూస్తే, సొల్యూషన్ గుడ్విల్ రైజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్కి సొల్యూషన్లో A క్యాపిటల్ అకౌంట్, B క్యాపిటల్ అకౌంట్, C క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్.
సో ఈ ఫస్ట్ మీకు ఇది తెలుసు, బ్యాలెన్స్ బీడీ ఇది క్లియర్. సో ఇది బ్యాంక్ అమౌంట్ తీసుకొస్తున్నాడు యాజ్ అ క్యాపిటల్ 20,000. సో దీంట్లో మీకేం డౌట్ లేదు. ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే నెక్స్ట్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో కింద గుడ్విల్ 23,400, 12,600, 11,250, 15,750, 9,000. ఇది మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన ఏరియా. సో ఒక్కసారి ఇక్కడ ఎంట్రీ మనం చూసినప్పుడు పైన గుడ్విల్ రేస్డ్లో గుడ్విల్ అకౌంట్ డెబిట్ టు ఏ క్యాపిటల్ అకౌంట్ టు బి క్యాపిటల్ అకౌంట్ ఉంది. సో క్యాపిటల్ అకౌంట్స్లో అంటే ఏ క్యాపిటల్ అకౌంట్లో ఏమొస్తుంది? సో బై గుడ్విల్. సో బై గుడ్విల్ ఏ అండ్ బి. సో బై గుడ్విల్ ఏ 23,400, గుడ్విల్ బి క్యాపిటల్ అకౌంట్లో 12,600. సో ఇవే అమౌంట్స్. సో ఈ ఎంట్రీది మనకి ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది లెడ్జర్ అకౌంట్స్లో. డన్. ఆ తర్వాత గుడ్విల్ రిటర్న్ ఆఫ్. గుడ్విల్ రిటర్న్ ఆఫ్ది మనకు ఇక్కడ 3 క్యాపిటల్ అకౌంట్స్ చేయాలి. ఏ, బీసీ, 15,750, 11,250, 9,000. సో ఇప్పుడు ఈ రిటర్న్ ఆఫ్ ఎంట్రీస్ చూద్దాం. ఇక్కడ మనకు ఏ క్యాపిటల్ అకౌంట్లో 15,750, 11,250, 9,000. సో క్లియర్ అవుతుందా? ఇది ఫస్ట్ మీరు బెటర్ ఏంటంటే ఈ గుడ్విల్ రేజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్ది ఒకసారి మీరు నోట్స్లో ఇప్పుడు రాసుకుంటే మీకు క్రాస్ చెకింగ్ ఈజీ అయిపోతుంది. సో జస్ట్ ఇక్కడ మనకి ఏంటి, గుడ్విల్ రేస్కి ఎంట్రీస్ పాస్ చేస్తాం అంటే ఏం లేదు, జర్నల్ నుంచి లెడ్జర్కి మనం కన్వర్ట్ చేస్తాం ఇక్కడ, అంతే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఏం లేదు, తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్లో మనకు ఫస్ట్ బ్యాలెన్స్ బీడీ 10,000, నెక్స్ట్ సి క్యాపిటల్ అకౌంట్ అంటే ఈ అమౌంట్ ఇక్కడ వస్తుంది మనకు. సో ఇది బేసిక్, మీకు దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. 30,000 అండ్ క్రెడిటార్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రజెంటేషన్ ఏం లేదు, ఇది సేమ్. ఇది బ్యాలెన్స్ బీడీ ఎంత ఉంది, సన్రీ అసెట్స్ ఇక్కడ చేంజ్ ఏం లేదు, క్రెడిటార్స్లో ఇది చేంజ్ లేదు. ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్కి మనం బ్యాలెన్స్ బీడీ చేసిన అమౌంట్స్ అక్కడ వేస్తాం. నానా చోటు కన్ఫ్యూజింగ్ ఉందా? ఆగమవ్వద్దు, మెల్లమెల్లగా ఫస్ట్ ఆన్సర్ రాసుకొని జనరల్ ఎంట్రీ రాసుకొని సింక్ వేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు గుడ్విల్ రేస్ చేసినాం అండ్ రైట్ ఆఫ్ చేసినాం, దానికి జనరల్ ఎంట్రీ పాస్ చేసినాం అండ్ దాని తర్వాత లెడ్జర్ అకౌంట్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాం అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా ప్రజెంట్ చేసినాం, అంతా అయిపోయింది, డన్. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు అసలు గుడ్విల్ రైస్ చేసిన తర్వాత రైట్ ఆఫ్ ఎందుకు చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒక్కసారి AS 26లో ఫస్ట్ పాయింట్ బేసిక్ నేను చెప్పింది ఏంటి, గుడ్విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. సో ఇక్కడ క్వశ్చన్ ఇప్పుడు చూడాలి మీరు కనెక్షన్ మొత్తం. సో గుడ్విల్ ఏంది, ఇంటాంజిబుల్ అసెట్. అండ్ ఈ క్వశ్చన్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్, పర్చేస్డ్ గుడ్విల్. సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్, ఎందుకంటే ఇక్కడ పర్చేస్ ఏం లేదు, ఇక్కడ వేరే ఎంటిటీని పర్చేస్ చేసినప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఏదైతే పే చేస్తున్నామో, అంటే ఎగ్జాంపుల్ చెప్పిన కానీ స్టార్టింగ్లో కామర్స్ గ్యారేజ్ సంధ్య థియేటర్ని పర్చేస్ చేసినప్పుడు ఎక్సెస్ అమౌంట్ ఏదైతే పే చేస్తుందో అది పర్చేస్డ్ గుడ్విల్. ఇక్కడ పర్చేస్డ్ గుడ్విల్ కాదు, ఇక్కడ మనం గుడ్విల్ కంప్యూట్ చేసినాం. ఎట్లా, ఇక్కడ చూడండి ఒక్కసారి, పార్ట్నర్స్కి సంబంధించిన 4 years ప్రాఫిట్స్, అంటే వాళ్ళు లాస్ట్ 4 years earn చేసిన ప్రాఫిట్స్లోంచి మనం యావరేజ్ ప్రాఫిట్ చేసి సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఫాలో అవుతూ గుడ్విల్ని వాల్యూ చేసినాం అంతే. కానీ ఇక్కడ పర్చేస్ చేసింది ఏమైనా ఉందా, లేదు. ఇది సెల్ఫ్ జనరేటెడ్, వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ బిజినెస్ లాస్ట్ 4 years ఎలా కంటిన్యూ అయ్యింది, వాళ్ళు ఎంత ప్రాఫిట్స్ ఎర్న్ చేశారో ఆ ప్రాఫిట్స్లో నుంచి మనం సింపుల్ ప్రాఫిట్ మెథడ్ని, మనం మెథడ్స్ ఆఫ్ గుడ్విల్ వాల్యుయేషన్లో సింపుల్ యావరేజ్ మెథడ్ని మనం తీసుకొని గుడ్విల్ కంప్లీట్ చేసినాం అంతే. కానీ ఇక్కడ ఏదో పర్చేస్ ఉందా, లేదు. సో ఇది ఏంటి, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్. ఎలా అయింది సార్ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్విల్ అంటే, ఇలా పర్చేస్డ్ ఏం లేదు కదా, ఇక్కడ జస్ట్ పార్ట్నర్స్కి సంబంధించిన పాస్ట్ ప్రాఫిట్స్ని మనం కన్సిడర్ చేసుకొని గుడ్విల్ని మనం వాల్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో మెథడ్ తీసుకుందాం అనుకో, అక్కడ ఇంకో ఆన్సర్ వస్తుంది. ఇంకో డిఫరెంట్ మెథడ్ ఆప్ట్ చేసినప్పుడు అక్కడ ఇంకో డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో మీకు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్ మెథడ్కి సంబంధించి మీకు లాస్ట్ యూనిట్ 5th యూనిట్లో ఉంది. సో అక్కడ మీకు డిఫరెంట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి,
డిఫరెంట్ మెథడ్ని ఆప్ట్ చేసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో ఆర్గనైజేషన్ ఏది ఆప్ట్ చేస్తుంది అనేది దాని పాలసీ. కానీ ఇక్కడ పర్చేస్ చేసిందా లేదు, ఎలా ఓన్లీ పాస్ట్ ప్రాఫిట్స్తోనే వాళ్ళు కంప్యూట్ చేస్తున్నారు. సో ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్. మళ్ళీ ఒకసారి గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్, అండ్ ఇక్కడ మనం మాట్లాడుతుంది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అండ్ గుడ్ విల్ రైజ్డ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఒక్కసారి AS26 చూద్దాం. AS26 చూసినప్పుడు AS26లో ఏముంటుంది? సో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి, ఈ పాయింట్ వదిలేసేయండి. సో ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. సో ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్ ఏంటి? గుడ్ విల్. దీన్ని మనం రిలయబుల్గా మెజర్ చేయగలుగుతామా అంటే నో. ఎందుకంటే ఇప్పుడు పర్చేస్డ్ గుడ్ విల్లో 8 CR పర్చేస్ కన్సిడరేషన్ వచ్చిన తర్వాత మనం 11 CR పే చేస్తుంటే అక్కడ 3 CR పర్చేస్డ్ గుడ్ విల్, దాన్ని రిలయబుల్గా మనం మెజర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎస్ వీఆర్ పేయింగ్ 3 CR ఎక్స్ట్రా. కానీ ఇక్కడ అది మనం ఒక్కొక్క డిఫరెంట్ మెథడ్ ఆఫ్ వాల్యుయేషన్ గుడ్ విల్ ఆప్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఇది ఎందుకంటే ఇది సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్, పర్చేస్డ్ గుడ్ విల్ కాదు. సో కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ అంటే నో. నెక్స్ట్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్ షుడ్ బి మెజర్డ్ ఇనిషియల్లీ ఎట్ కాస్ట్. అసలు మనం సెకండ్ స్టేజ్లో కాస్ట్ని మనం రిలయబుల్గా మెజర్ చేయనప్పుడు దాన్ని అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కాస్ట్లో ఎలా చూపిస్తాం? సో ఇక్కడ మనకి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అది ఎలా తెలుస్తుందంటే మనకి AS26 క్లియర్గా చెప్తుంది, కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఇక్కడ మనం ఆ ఇంటాంజిబుల్ అసెట్ అయిన గుడ్ విల్ని రిలయబుల్గా మనం మెజర్ చేయగలుగుతున్నామా? లేదు. సో అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండొచ్చా? ఉండకూడదు. సో మనం దాన్ని అందుకు రైజ్ చేసి రైట్ ఆఫ్ చేస్తున్నాం. సో ఇది రీజన్. సో క్రక్స్ ఏంటి? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండదు. ఓన్లీ పర్చేస్డ్ గుడ్ విల్ మాత్రం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం రిలయబుల్గా మెజర్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే యాక్చువల్ పేమెంట్ అనేది అక్కడ ఉంది, మనకు తెలుసు దాని కాస్ట్ ఏంటి అనేది. కానీ ఇక్కడ ఏం లేదు, ఇది ఒక జస్ట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రాఫిట్స్కి సంబంధించి దాని వాల్యూ చేసి మనం రికార్డ్ చేస్తాం అంతే. సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను డిఫరెంట్ మెథడ్ ఆప్ట్ చేసుకున్నప్పుడు నాకు ఏ మెథడ్లో అయితే హైయెస్ట్ గుడ్ విల్ వస్తుందో దాన్ని ఆప్ట్ చేసుకుంటాను. దాన్ని తీసుకొని మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నేను ఓన్లీ రైజ్ చేసి పెడితే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వచ్చేస్తుంది అది. సో బ్యాలెన్స్ షీట్లో సపోజ్ నాకు 50,000 వచ్చింది ఏదైనా ఒక మెథడ్ వల్ల, నేను దాన్ని తీసుకొచ్చి గుడ్ విల్ అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, సో నేను గుడ్ విల్ రైజ్ చేసి ఇక్కడ గుడ్ విల్ అని చెప్పి గుడ్ విల్ 50,000 రాసేస్తా. గుడ్ విల్ 50,000 రాసి, సో దీనివల్ల నా అసెట్స్ ఓవర్ స్టేట్ అయిపోతాయి. సో దీన్ని మనం విండో డ్రెస్సింగ్ అంటాం. అంటే ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ అండర్ స్టేట్మెంట్ ఆఫ్ లయబిలిటీస్. టెక్నికల్గా వెళ్తుంది, కొంచెం ఆగమవ్వద్దు. సో అంటే అసెట్స్ని అంటే గుడ్ విల్ని మనం ఎక్కువ వాల్యూ, మనకు హయ్యర్ వాల్యూ ఏది వస్తుందో దాన్ని ఆప్ట్ చేసుకొని రాసే పాసిబిలిటీ ఉంది. కానీ అక్కడ అల్టిమేట్గా దాని అసెట్ అది క్లియర్గా దాని వాల్యూ ఉందా అంటే నో. సో అందుకోసం సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ రాదు. సో అందుకే మనం దాన్ని రైస్ చేస్తాం కానీ రైట్ ఆఫ్ చేస్తాం. కానీ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ మరి అసలు దాన్ని రైట్ ఆఫ్ చేసేటప్పుడు రైస్ చేయడం ఎందుకంటే ఇదొక టెక్నిక్, ప్రజెంటేషన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ అది. సో ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ ఏవైతున్నాయో 1 2 3 4 5 అన్నీ మీకు కనెక్ట్ అయిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. ఒక్కసారి ఎవరికన్నా కన్ఫ్యూజింగ్గా ఉంటే, ఇబ్బందిగా ఉంటే, నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ సొల్యూషన్ని ఇక్కడ నుంచి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఫస్ట్ ఇది రాసుకోండి. ఆ తర్వాత ఈ ఎంట్రీస్ పాస్ చేసుకొని అండ్ ఈ ఆన్సర్ని కూడా మీరు రాసుకోండి. సో ఈ ఆన్సర్ PDF నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను క్లియర్గా. సో అక్కడ మీరు ఫస్ట్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే
ఈ ఆన్సర్ని నోట్ చేసుకొని అప్పుడు వీడియోని వినడం స్టార్ట్ చేయండి మళ్ళీ. అంటే ఎవరికైనా ఫ్లోలో మిస్ అయిపోతే, అంటే ఇక్కడ వరకు వచ్చి కొంతమందికి అర్థమైపోతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చెప్తున్నా. ఆల్టర్నేటివ్ ఎలా అంటే, ఫస్ట్ దీన్ని ఆన్సర్ రాసుకొని ఆ తర్వాత మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ కనెక్ట్ అయిపోతాయి. సో ఇది క్లియర్గా ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నా. అండ్ అర్థం కాని వాళ్ళకి ఒక్కసారి నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ ఆన్సర్ని మీరు నోట్ చేసుకొని వీడియో వినండి, అర్థమైపోతుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నా మీకు కొంచెం స్టార్టింగ్ అర్థమైంది కాబట్టి మెల్లగా తర్వాత క్లియర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.